శ్రీ గురుభ్యో నమః. జగన్మాత అయిన లలితాదేవి ఇచ్ఛాశక్తిగా ప్రకాశిస్తుంది. ఆ తల్లి యొక్క జ్ఞానశక్తి స్వరూపమే శ్యామలగా చెప్పబడుతోంది. లలితాదేవి యొక్క క్రియాశక్తిని దండనాథ అని పిలుస్తారు. తల్లి శ్యామలాదేవి స్వరూపాన్ని కాళిదాసు తాను చేసిన తీవ్రమైన తపస్సు చేత సాక్షాత్కరింపచేసుకున్నారు. ఆ తల్లి దయతో మేధస్సు ఉదయించి అనేక గ్రంథాలను రాసి మహాకవిగా కీర్తించబడ్డారు. ఎవరికైనా ఎటువంటి వారికైనా మేధస్సును ఉదయింపచేయడమో జ్ఞానము కలగడమో శ్యామలాదేవి ఉపాసన వలన సిద్ధిస్తుంది. శ్యామలాదేవి యొక్క వైభవము లలితా సహస్రనామాలలో అనేక చోట్ల ప్రస్తావించబడుతుంది. గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవిత ఈ నామము శ్యామలాదేవికి సంబంధించిన నామము. గేయచక్రము అనగా నాదచక్రము. ఈ నాదమి స్వరముగా పదముగా వ్యక్తమవుతుంది. స్వరముగా వ్యక్తమైనప్పుడు సంగీతముగా, పదముగా వ్యక్తమైనప్పుడు సాహిత్యముగా వినపడుతుంది. అందువల్లనే సంగీతము, సాహిత్యము ఇవి రెండు కళలు, విద్యారూపములు. ఇవే కాకుండా మొత్తం 64 కళలకు అమ్మయే ఆధారము, అధిపతి. మనకు తెలిసిన ఈ 64 కళలే కాకుండా మనకు తెలియని మరిన్ని కళలో అన్నింటికీ కూడా అమ్మే ఆధారము, అధిపతి. అందువలన శ్యామలాదేవి ఉపాసన చేసిన వారికి అన్ని కళలలో రాణింపు వస్తుంది, మేధస్సు పెరుగుతుంది. ఈ కారణం చేత శ్యామలాదేవి అనుగ్రహంగా శ్యామలాదండకాన్ని తరచుగా ఇంటిలో విన్నా చదివినా పిల్లలలో చురుకుదనం పెరుగుతుంది. వారికున్న అన్ని సమస్యలు తగ్గిపోయి విద్యలలో రాణిస్తారు. శ్యామలాదేవి 2 చేతులతో మాణిక్య వీణను మీటుతూ మరో 2 చేతులలో ముంచేతులపై చిలుకలు వాలి ఉంటాయి. ఈ చిలుకలు పలుకులకు సంకేతము. అమ్మవారి చేతులలో ఉన్న చిలుకలు విద్యలకు సంకేతము. ఈ చిలుకయే ధనుర్వేద విద్యగా వ్యక్తమయ్యి అమ్మవారికి ఆయుధాలను సమర్పించినట్లుగా లలితోపాఖ్యానంలో చెప్పబడింది. మాణిక్య వీణాం ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి అయినటువంటి ఆ తల్లి మతంగ మహాముని యొక్క తపశ్శక్తికి ఆయనకు కుమార్తెగా వచ్చింది. ఆ తల్లిని లఘుశ్యామ అనే నామంతో పిలుస్తారు. ఈ విధంగా శ్యామలాదేవిని లఘుశ్యామగా, శ్యామలాదేవిగా, మతంగ కన్యగా, మాతంగిగా ఇలా వివిధ నామాలతో పిలుస్తారు. శ్యామలాదేవి దివ్యమైన నామాలను ఇంటిలో పఠించడం వలన అమ్మవారి అనుగ్రహంతో త్రిలోకాలలో అన్ని రంగాలలో అభివృద్ధిని సాధిస్తాడు, విజయుడవుతాడు. అటువంటి దివ్యమైన నామాలు లలితోపాఖ్యానంలో 16 చెప్పబడ్డాయి. దేవతలందరూ 16 నామాలతో అమ్మవారిని స్తుతించారు. అవే అమ్మవారి 16 దివ్యనామాలు. సంగీతయోగిని శ్యామ, శ్యామల, మంత్రనాయిక, మంత్రిణి, సచివేశాని, ప్రధానేసి, సుఖప్రియ, వీణావతి, వైణికి, ముద్రిణి, ప్రియకప్రియ, నీపప్రియ, కదంబేసి, కదంబ వనవాసిని, సదామద అమ్మవారి 16 దివ్యనామాలు. ఈ నామాలను స్మరించినంత మాత్రం చేతనే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. శ్యామలాదేవి ఉపాసన చేస్తుండే వారికి అద్భుతాలు జరుగుతాయి. శ్యామలాదేవి ఉపాసకులలో శ్యామలాజపం పూర్తయిన పిమ్మట వారి చుట్టూ చిలుకలు వచ్చి వాలుతాయని చెబుతారు. అంటే మనం చేస్తున్న ఉపాసన కానీ ధ్యానం కానీ అమ్మవారు స్వీకరించి అనుగ్రహిస్తే అటువంటి వారికి అమ్మవారి అనుగ్రహపూర్వకంగా చిలుకలు దర్శనమిస్తాయి. కనుక అమ్మవారి అనుగ్రహం పూర్తిగా లభించిన వారికి అనుగ్రహపూర్వకంగా చిలుకలు కనిపిస్తాయి. శుభమస్తు.